ఆంధ్రప్రదేశ్ అంటే నేషనల్ అనుకుంటారా? కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిన్నటి రోజున ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారిని అమరావతి తీసుకురావడం ద్వారా మరొకసారి నిరూపితమైంది. అయితే బిల్ గేట్స్ గారు అమరావతి రాక పట్ల యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది యువత హర్షాన్ని వ్యక్తం చేస్తుంటే సొంత రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం నిప్పులు గక్కుతుంది. మరి అసలుకి ఎందుకు ఆ కడుపు మంట అని చెప్పేసి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పెద్దలు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఒక బిల్ గేట్స్ గారి రాకకు సంబంధించి యావత్ దేశం కూడా ఇప్పుడు చర్చించుకుంటుంది. అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏ ఒప్పందాలు చేసుకొని చెప్పేసి మొత్తం అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకు సంబంధించి ఏమంటున్నారంటే, వాళ్ళకి సంబంధించి కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కావచ్చు, జర్నలిస్టులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు కూడా బిల్ గేట్స్ గారిని వాడు వీడని సంబోధిస్తున్నారండి. మరో పక్క చెప్పాలంటే అసలు ఆయన వచ్చి వరగబెట్టింది ఏంటి, ఆయన టీ ఖర్చులు ఎంత, ఆయన ఫ్లైట్ ఖర్చులు ఎంత అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి ఏంటి, వీళ్ళు మాట్లాడే దాని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు సాధారణంగా వాళ్ళు అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారండి? అలాగే మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ, సమాజ హితం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, జరుగుతున్న మంచి పనుల గురించి కానీ చచ్చినా మాట్లాడరు. అలా మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి అయితే బిల్ గేట్స్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు రాష్ట్రంలో దాదాపు 6 గంటలు సమయం గడిపాడు ఆయన ఇక్కడ. నిజంగానే అది గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళని పెట్టుబడి పెట్టండి, మాకు మా యువతకు ఉపాధి కల్పించండి, మీ సంస్థ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభించండి అని అడుగుతారు. దాంతోపాటు ఈయన, ఈ ముఖ్యమంత్రి, ఈ రాజకీయంగా ఈ పరిపాలకులు, వీళ్ళ విధానాలు ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి చెప్పి వాళ్ళు ఇంప్రెస్ చేస్తారు. దానివల్ల ఎంతో కొంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ పెట్టుబడి పెట్టి ఉద్దేశం లేకపోయినా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వస్తుంది. గతంలో అదే జరిగింది హైదరాబాద్ విషయంలో. 5 నిమిషాల అపాయింట్మెంట్ అడిగితే దాదాపు 45 నిమిషాలు ఆయనతో గడిపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఈయన ఆలోచన విధానానికి, ఈయన విజన్కి ఆయన ముగ్ధుడై ఇటువంటి చోట మనం పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఒక ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. అలాగే ఇప్పుడు అమరావతి విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ రాష్ట్రం విభజన అయింది. దీన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు సహకారం కావాలని అడగడంలో తప్పే ఉందండి. ఇప్పుడు వాళ్ళే అడుగుతారు 20 లక్షల ఉద్యోగాలు అయ్యి అని. మడిగట్టుకుని ఇంట్లో కూర్చొని తలుపులేసి వేసుకుని దొంగోళ్ళలాగా దాక్కుంటే రావు చీకటి గదిలో. నరసింహ సినిమాలో మీకు రమ్యకృష్ణలాగా చీకటి గదిలో జుట్టెరబోసి కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తాయి? లైవ్లో వీడియోస్ చూసుకుంటుంటే. అవును, నువ్వు పని చేయాలా, 10 మందిని ఆకర్షించాలి, రమ్మని చెప్పాలా, మా దగ్గర పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పాలి, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా వ్యవహరించాలి. వచ్చిన వాళ్ళు తరిమేసి వాళ్ళ ముఖం మీద ఏలెట్టు చూపించి ప్యాంట్ ఇప్పి చూపిస్తే ఎందుకు వస్తారు వాళ్ళు కదా. ఇప్పుడు మన విధానాలను బట్టి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మన విధానాలు పెట్టుబడులకి ఆకర్షించాలంటే మనం కొంత వాళ్ళకి మౌలిక వసతులతో సహా కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టాలనుకుంటారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి వస్తుంది, ఉపాధి లభిస్తుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ఆర్థికంగా కూడా మనం మెరుగవుతుంది మన పరిస్థితి. ఇది ఆలోచన ఎవరన్నా కొంచెం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు. అంతేకాని ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఉద్యోగాలు సంపాదించాలంటే మటన్ బొట్టు పెట్టుకో, లేకపోతే చేగోడీలు చేసి దానికి శనగబద్దలు అంటించమ్ము, ఇలాంటి వ్యాపారాలు చేస్తే ఎంత ఆర్థికంగా పెరుగుతారు మీరు? ఇది ఆ ఆలోచన విధానం వాళ్ళది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిల్ గేట్స్ రావటం మీద ఈ ఎపిసోడ్లో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ ఆలోచన ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు మీడియాలో ఉండి కొంచెం పాపులర్ అయ్యి వాళ్ళ విశ్లేషణలు చెప్పి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటుంది. వ్యక్తిగతంగా బిల్ గేట్స్ అంటే వాళ్ళకి ఏం ద్వేషం ఉండదు, వ్యక్తిగతంగా వైరం ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా వ్యక్తిగతంగా వైరం ఉండదు. కొంతమందికి వాళ్ళకి పొట్లాలంతే చాలు, తీసుకుని డబ్బులు న్యాయం చేయడానికి చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళు తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం మాట్లాడతారు. ఇంకొంతమందికి 2 డబుల్ బెనిఫిట్. ఒకటి ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తుంది వైసీపీ నుంచి. 2 వాళ్ళకి పర్సనల్గా కూడా క్యాస్ట్, చంద్రబాబు నాయుడు గారు క్యాస్ట్ అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా, తెలుగుదేశం అన్నా పడదు. కాబట్టి వాళ్ళకి స్వామికార్యం స్వకార్యం 2 కలిసి వస్తాయి. కాబట్టి అలాగే పనిచేస్తారు. ఇంకొక రకం ఏంటంటే వాళ్ళు పార్టీలో ఉంటారు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళు పార్టీ నాయకులు, వాళ్ళు పార్టీలో ఉంటారు కాబట్టి పార్టీ లేని ప్రకారం మెంబర్స్. అతను సంతనోతల పాడే మాజీ ఎమ్మెల్యే ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు, అతని పేరు ఏదో సుధాకర్ బాబు, ఇలాంటి వాళ్ళు. డెఫినెట్గా అతను ఇష్టమైన మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు ఎక్కడికో క్రికెట్ చూడటానికి పోయాడు, లేకపోతే దుబాయ్ వెళ్ళండి. దుబాయ్ కదరా నాన్న, అది శ్రీలంక. రాత్రి 9 గంటలకు అక్కడ కొలంబోలో ఆ మ్యాచ్ చూశాడు. తెల్లారి రోడ్డుకి హైదరాబాద్, విజయవాడలో ఆయన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆయన దైనందిన కార్యక్రమాలు దేనికి విఘాతం కలగకుండా ఆయన ఢిల్లీ వెళ్ళారు కదా, అక్కడికి మళ్ళీ అదే రోజు ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళొచ్చాడు, ఆ కార్యక్రమాలు పాల్గొన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా మొండుతున్న పాములాగానే ఇంట్లో పడుకోలేదు అతను.
చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈ మంత్రివర్గం కానీ ఎవరైనా ఒకవేళ అలసత్వం ప్రదర్శించినా చంద్రబాబు నాయుడు గారు ముళ్ళు గారు పొడుతున్నట్టు పరిగెడుతున్నారు వాళ్ళందరూ. ఒక్కరోజు ఒక్క ప్రాంతంలో ఆయాసం వచ్చేలాగా ఒగురుపు వచ్చేలా పరిగెడతా ఉన్నారు ఈ 19 నెలల నుంచి. ఆ క్రమంలో మిమ్మల్ని వదిలేశారు. మీరు ఎవరికే భయం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన సపోర్టర్స్, సానుభూతి పరులు, వాళ్ళ తరపున మాట్లాడే విశ్లేషకులు కానీ, మీడియా కానీ, నాయకులకు కానీ ఎవరికి భయం లేదు. స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే మీకు ఎంత స్వేచ్ఛనిచ్చారో మీరు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి మీరు. ఒకటి. రెండు, అసలు మీ ఉనికిని గుర్తించట్లేదు వాళ్ళు. మిమ్మల్ని పట్టించుకోలేదంటే దాని అర్థం ఏంటంటే మీ ఉనికిని మీరు ఎంత అరుచుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదంటే దాన్ని బట్టి మీకు ఏ వాల్యూ చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. కనీసం గుర్తింపు లేదు. గుర్తింపు లేదు. గుర్తిస్తే ఏం చేస్తారు, రేడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటారు కదా. అసలు గుర్తింపే లేదు. మీ అంతటా మీరు పెంట చేసేసి ఫ్లెక్సీలు చింపి నానాభూతులు మాట్లాడితే అప్పుడు ఇస్తున్నారు కోటింగ్. మీకు కూడా అలాంటిదేనా కోటింగ్ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళండి. ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏమో విడిచిపెట్టి ప్రసక్తి ఉండదు. మీరు ఎలాగ సణుగుళ్ళు, గునుగుళ్ళు, లేకపోతే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బూతులు తిట్టి ఎవడాడు ఎందుకు ఖర్చు పెడతాడు, ఖచ్చితంగా ఖర్చు పెడతారు. ఎవరు అడగడానికి అడుగుతారు వాళ్ళు, అంతే. వాళ్ళు పట్టించుకోరు. సమాధానం కూడా చెప్పరా? సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలి? ఎవడు పడతాడు మాట్లాడితే మాలాడోళ్ళు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, రోడ్డు మీద కుక్కలు మొరిగితే మనం మొరుగుతామా, కుక్క గరిస్తే మనం కరుస్తామా కుక్కనే అన్నాడు ఆయన చంద్రబాబు. డెఫినెట్గా అది కరెక్టే. కుక్క గరిస్తే మనం కరుస్తామా, కానీ కుక్క యజమానిని కరవాలి కదా మనం. అందుకు నేను జగన్మోహన్ రెడ్డిని అంటాను నేను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే, మీరు ఘోర పరాజయము, పరాభవం ఎదురైంది. మీ 5 ఏళ్ల అధ్వాన్న, అసమర్థ, దద్దమ్మ పరిపాలన, దానికి తోడు ప్రజా వ్యతిరేక, అరాచక పరిపాలన, అవినీతి, డే లైట్ రాబరీ పరిపాలనకి ప్రజలు మిమ్మల్ని చీకుటాతలు చూస్తారు. అప్పుడైనా బుద్ధి రావాలి, వచ్చి మీలో మార్పు రావాలి. మీ విధానాలన్నీ ప్రజలు తిరస్కరించారు కాబట్టి మనం ప్రజలకు అనుకూలంగా వెళదాం. ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం చేద్దాం. ఆ విధంగా ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడదాం. అసెంబ్లీకి వెళ్దాం, అసెంబ్లీలో నిలదీద్దాం. అనుకోకుండా మీరు నత్తగొలలో నత్తలాగా లోపలికంతా ముడిసిపోయి దాక్కుంటే వీళ్ళందరినీ గొలుసులిప్పి వదిలేసి మాట్లాడితే వాళ్ళు తనులు తింటున్నారు. ఇప్పుడు ఒక స్టేజ్ దాటిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఒక విధిలో వెళ్తాడు. ఇప్పుడు స్ట్రీట్ డ్రాగ్స్ గురించి ఇప్పుడు గొడవలు వస్తున్నాయి కదా. ఒక మురిగిన తర్వాత మీరు పట్టించుకోలేదు, దానికి ఇంకా గట్టిగా మురుగుతాయి. అప్పుడు రాయిచి కొడతారు. కరడానికి వస్తుంది, అప్పుడు ఇంకా గట్టి కొడతారు. కాబట్టి వీళ్ళు ఎందుకు తనలు తినడం? ఇప్పుడు ఉత్తు పుణ్యాన్ని అనవసరంగా నోరు పారేసుకుంటే ఎందుకు? ఇప్పుడు సపోజ్ వాళ్ళు తప్పు చేశారు, ఏదో దుర్మార్గం చేశారు, ఖచ్చితంగా మాట్లాడారు. కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడితే కూడా పర్లేదు. అతను ఏదో మనకు అతిథిగా వచ్చాడు. ఒక ప్రపంచంలోనే దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్, దాని అధినేత. ఇప్పుడు ఆయన చేతిలో లేదు. ఆయన పక్కకు వచ్చాడు. నాదెళ్ళ ఆయన చూస్తున్నాడు, సత్యనాదెళ్ళ చూస్తున్నాడు. ఆయన మన తెలుగోడు. దానికి సంబంధించి ఆయన చాలా చారిటీలు చేస్తాడు. ఆయన మన రాష్ట్రానికి ఏదైనా ఒక వరం ఇస్తే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తానంటే, సంజీవని వీటన్నిటికి కూడా డొనేషన్స్ ఇస్తాం, అలాంటిది ఏదైనా చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ మేలు జరగడానికి వచ్చి చేయడానికి చేస్తాడో లేదో చూడాలి కదా. ఆయన రావటం వల్ల వచ్చింది అయినా మేలు జరిగింది లేదు చూసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఎందుకు వదిలేస్తాడో? మీరంటే మీ ఏదైనా మూటిచ్చేస్తే వదిలేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. మీరు వీళ్ళు ఎలా కాదు కదా. అవతల దగ్గర నుంచి మూటలు తీసుకుంటారు వీళ్ళు ఇంకా రాష్ట్రానికి. కొంతమంది జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకుని ఎంతో కొంత బాగానే అటు కొంత ఇటు కొంత మాట్లాడుతూ ఉంటారు. జాతిగా ఈ వ్యూవర్షిప్ అది వాళ్ళకి ఆదాయం కదా అది. అలాంటి వాళ్ళు కూడా నోరు పారేసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్ళి ముడ్డు పగలు కూడా వస్తే బాబోయ్ కొట్టేశారంటాను కా, అంతే కదా. నీకు అంత దోల ఎందుకు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం అవసరం ఏమొచ్చింది? ఈ చెట్లు కూడా వేస్తారు, పిచ్చి వేసేలా వేస్తేనే ఎందుకు ఊరుకుంటారు? పద్ధతే పాడు ఉందా దేనికన్నానే? నువ్వు విమర్శించడానికి అర్థం ఉందా? ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డిది పరిపాలనలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక పెట్టుబడిది కానీ ఎదురు వచ్చిందా? భారతీయ సిమెంట్స్కి ఆ భూములు తీసుకుంటాం, లేదా రామ్కి వాడికి వాళ్ళకి దొబ్బేటమే. కానీ ఏదన్నా ఒక మంచి పని చేశారా? భూములు వాళ్ళకి రాసేసి వాళ్ళు పినికి రాసేసుకుని సుబ్బారెడ్డి దొబ్బేసి విజయసాయిరెడ్డి లాగేసి, ఇదే కదా మీరు చేసిన పని అంతా. తప్పు కదా అలా మాట్లాడడం. మీకు ఎవరు చెప్తారు? మీరు చెప్తే ఏంటలేదు, కొడత ఎడుతున్నారు. ఎలాగా? తప్పురా బాబు, రాష్ట్రం కోసం పనిచేయండి. ఎన్నికల్లో ఓట్లు వేసుకోమని అడగండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగోలేదు, మాకేంటి ఓటు అని అడగండి. అంతే. నోరు పారేసుకుంటే ఎందుకు? మేము మాట్లాడాం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఏనాడు బూతులు తిట్టలేదు కదా. అతని విధానాలను కఠినంగా విమర్శించాం. మీరు అలా విమర్శించండి. అంతేగాని వాళ్ళ టీ ఖర్చులు ఏ రోజు మీకు మళ్ళీ కకృతి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఫైబర్ నెట్ నుంచి మొత్తం ఇంట్లో పని మనుషులు కూడా జీతాలు తీసుకున్నాడు. 2 లక్షల ఫర్నిచర్ గురించి కోట శివప్రసాదరావు గారు నన్ను మాట్లాడిన అవమానపరిచారు. మీరు 40 కోట్ల ఫర్నిచర్ ఇంట్లో సిగ్గు మీ ఓడికి చెప్పండి ముందు. సిగ్గుంటే అది ముందు పంపించేసి మాట్లాడవయ్యా అని. ప్రజాధనంతో ఇంటి చుట్టూరు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఎలిఫ్యాడ్ కోసం 10 ఎకరాలు దుబ్బెత్తం చూశాడు. ఇన్ని తప్పులు మీకు కింద పెట్టుకుని మద్యంలోను, పరకాంబళ్ళలోను, కల్తీ నెయ్యిలోను, ఎక్కడికక్కడ ఇసుకలోను, మైనింగ్లోను డే లైట్ రాబరీ చేసి మీకు మాట్లాడడానికి అలా సిగ్గుందా? అంటే వీళ్ళు ఏమంటలేదు కదా అనుకుంటున్నారా? నేను ముందే చెప్పాను, సంవత్సరన్నర వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం, వ్యవహారాలు చూసుకున్నారు. ఒక దారిలో పడింది.
ఈ 6 నెలలు రేపు 12వ తారీఖు జూన్ 12వ తారీఖు ఒక 6 నెలల టైం కదా, ఆల్రెడీ ఒక నెల అయిపోయింది, 5 నెలలు ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కోటింగ్ పడుతుంది. ఇది ఒక సంధికాలం జాతకం ఉండండి మీరు. ఇది రెడ్ బుక్ టైం. ఇది అనవసరంగా నోరు బారేసుకుంటే ఎక్కడో దొరుకుతారు మీరు. వాళ్ళు ఏం చేయట్లేదు, మీ అంతటి మీరు వెళ్ళి దొరుకుతున్నారు, ఓ రౌండ్ వేస్తారు మీకు. అంబడి రాంబాబు వెళ్ళి లోపలికి వెళ్ళి ఊరికి ఇలాగే మాట్లాడాడు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు దోమలు కుట్టేస్తున్నాయి గట్టా అని బాధపడతారు. మరి ఇలాంటివన్నీ మీకు అవసరమా? ఎన్ని మాట్లాడినా వదిలేశారు కదా, అసలు మీ వంక చూడలేదు కదా. అంటే మీరు కావాలని కొట్టించుకున్న తర్వాత ఏడుద్దామన్నా, వాళ్ళు మిమ్మల్ని కొట్టిన దాబాలు ఎవరికి కనపడకుండా కొడతారు, గుర్తుపెట్టుకోండి. అది అంటే మీకు మళ్ళీ బుర్ర తక్కువ కాదు. వీళ్ళు రఘురామకృష్ణాజీ గారిని తీసుకెళ్ళి కొట్టేసి ప్రపంచం అంతా తెలిసేలాగా ఏం ఉండదు. వీళ్ళు కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు, చాలా జాగ్రత్తగా. అందుకని తెలివైన వాళ్ళు కాబట్టి రావడం మీ మీద పడకుండా మొత్తం సమస్త ప్రజానీకం కేడర్ మొత్తం కోరుకున్నారు మీకు తోలు తీసి ఎండేసేమని. నోరెత్తునుండి ముఖం పగల కొట్టమని కోరుకున్నారు కేడర్ అంతా కూడా. అయినా సరే సమయం పాటించారు పాలకులు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి? మనిషి మెత్తలేదు అవడమే. రాజకీయంగా విధానాల మీద విమర్శించుకోండి. మీ విధానాలు విమర్శిస్తున్నాం. నేనేం చెప్పాను, మీరు అందంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం చేసే తప్పులు అనేక తప్పులు ఉంటాయి. ఈ ఎవరో కూడా శుద్ధపూసల కింద ఉండరు, ఏదో తప్పు చేస్తూ ఉంటారు. పార్టీ నాయకులు చేస్తారు, ప్రభుత్వంలో పెద్దలు చేయొచ్చు, లేదంటే అధికారులు చేయొచ్చు. దాన్ని బయటపెట్టి ప్రజలకు అనుకూలంగా ప్రజల వైపు నిలబడి మాట్లాడితే మీకు ఆదరణ లభిస్తుంది. అంతేగాని మిమ్మల్ని వచ్చిన పీక్కోసేస్తాం, పొట్టేలు తలనట్టు తరిగేస్తాం, రప్ప ఆడిస్తాం, ఎక్కడన్నా లాక్కొస్తాం, ఎగిరితాం అంటే వద్దురబాబు వీడు అనుకుంటారు. మళ్ళా ఇంకో రౌండ్ పడుతుంది మీకు. పైగా దీనివల్ల ఏమవుద్దంటే ఇలా మాట్లాడిన వాళ్ళకి రౌండ్ పడుతుంది, ప్రజలందరూ మిమ్మల్ని మళ్ళీ దగ్గరలో రానివ్వరు. అంటే మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసి ఒక్క సంవత్సరం కూడా ప్రతిపక్షంలో ఉండలేక గిలగలాడిపోతున్నారు కదా. ఈ 5 ఏళ్ళకి ఇంకా మీరు 3.5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాలి ప్రస్తుతం. అది కాకుండా ఇంకో 5 ఏళ్ళు కూర్చోవాలంటే మీరు ఏమైపోతారు? మీకు ఇలాగా జయాపజయాలను సమానంగా తీసుకుని ప్రజల తరపున పోరాడింది కాబట్టి తెలుగుదేశం పార్టీ 4వ సారి అధికారంలోకి వచ్చింది. ఇంత చిన్న కామన్ సెన్స్ లేదు మీకు. అసలు అది కేస్ స్టడీ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిది ఆ పార్టీని కేస్ స్టడీ తీసుకోవాలి మీరు. వీళ్ళు ఎలా గెలుస్తున్నారు, ఈ పార్టీ పని అయిపోయిందిరా బాబు అనుకున్నప్పుడు తిరిగి ఎలా పుంజుకుంటున్నారు, కారణం ఏంటి అనేటువంటిది మీరు కేస్ స్టడీ కింద తీసుకోవాలా. ఎవరినో డబ్బులు ఇచ్చి పెట్టుకుని వాళ్ళు చేసి చెప్పిస్తే మీకు ఏమవుతుందో, వాడు బతుకు తీరు వెళ్తుంది. ఏదో రోజు ఆ తిన్నదా పాపానికి మొత్తం కక్కిస్తారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.